ఏ మిసాల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం. నమస్తే, వెల్కమ్ టు మెగా బాక్స్ ఆఫీస్. చిరంజీవి నయనతార హీరోయిన్గా అనిల్ రావుపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు. మెగాస్టార్ రియల్ నేమ్ తో రాబోతున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ మెటీరియల్ వారిని బాగానే ఆకట్టుకుంది. కాకపోతే జనరల్ ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన వచ్చింది. యాంటీ ఫ్యాన్స్ సంగతి అయితే చెప్పాల్సిన పని లేదు. ఏ అప్డేట్ రిలీజ్ చేసినా దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఈ మధ్య వచ్చిన మీసాల పిల్ల పాటపై ఏ రేంజ్ లో ట్రోలింగ్ జరిగిందో మనం చూసాం. అయితే వాటన్నిటిని దాటుకుని ఇండియాలోనే నెంబర్ 1 సాంగ్ గా నిలిచింది. గోదావరి గట్టు మీద రామచిలకవే తరహాలో మీసాల పిల్ల సాంగ్ కంపోజ్ చేశారు. సీనియర్ సింగర్ ఉదిత్ నారాయణతో ఈ పాట పాడించారు. ముందుగా ప్రోమోని విడుదల చేసి కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి ఫుల్ సాంగ్ ని రిలీజ్ చేశారు. ఇందులో చిరంజీవి నయనతార ఆకట్టుకున్నారు. చిరు తన గ్రేస్ ఫుల్ డాన్స్ లతో వింటేజ్ లుక్స్ తో ఆశ్చర్యపరిచారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. సీరియల్ సాంగ్ అని పిక్చరైజేషన్ బాగాలేదని విమర్శించారు. నెట్టింట లెక్కలేనన్ని మీమ్స్ వైరల్ చేశారు. ఒకానొక సందర్భంలో ఫస్ట్ పార్టే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో సాంగ్స్ ఎలా ఉంటాయో అని డిస్కషన్ కూడా జరిగింది. అయితే ఎంత ట్రోలింగ్ జరిగినా మీసాల పిల్ల పాట జనాల్లోకి బాగా వెళ్ళింది. ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ పాటే వినిపిస్తోంది. ఏ మ్యూజిక్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసినా ఇదే ట్రెండింగ్ లో ఉంటుంది. రిలీజ్ అయిన దగ్గర నుంచి యూట్యూబ్ మ్యూజిక్స్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతోంది. ఇప్పటికే యూట్యూబ్ లో 30 మిలియన్ల పైగా వ్యూస్ వచ్చాయి. ఇన్స్టాగ్రామ్ లో 30,000కు పైగా రీల్స్, 300 మిలియన్లు పైగా రీల్స్ వ్యూస్ ఉన్నాయి. మిగతా అన్ని మ్యూజిక్ ప్లాట్ఫామ్స్ కలిపి 50+ మిలియన్ ప్లేయింగ్స్ తో దేశంలోనే నెంబర్ 1 ప్లేస్ లో ట్రెండింగ్ సాంగ్ లో ఉంది. ఒక తెలుగు సాంగ్ ఈ ఫీట్ సాధించడం గొప్ప విషయం అనే చెప్పాలి. ఇది ఇండియాలోనే యునానిమస్ మ్యూజికల్ సెన్సేషన్ అని మేకర్స్ పేర్కొన్నారు. మన శంకర్ వరప్రసాద్ గారు మెగా గ్రేస్ ఎవ్వరూ ఆపలేరంటూ చిత్ర బృందం ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. మీసాల పిల్ల సాంగ్ ఈ రేంజ్ లో రెస్పాన్స్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సంక్రాంతి కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో విక్టరీ వెంకటేష్ స్పెషల్ క్యామియో చేస్తున్నారు. తాజాగా ఆయన షూటింగ్ లో జాయిన్ అయినట్లు సమాచారం. త్వరలోని ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ రానున్నాయి. చుట్టూ అందకపోతే కాళ్ళ బేరాల నువ్వు ఇన్నోసెంటే ఫేసే